Hi everyone, welcome to my channel Software Farmer. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో డ్రై ల్యాండ్స్గా పిలువబడే రాయలసీమ, ప్రకాశం మరియు నల్గొండ జిల్లాల్లో విరివిగా పండే ఉద్యానవన పంట, నేర్పుగా ఓర్పుగా భూమి తల్లిని నమ్మి సాగు చేస్తున్న రైతుల వరప్రదాయినిగా, సంవత్సరానికి 2 పంటలు ఇస్తూ ఎక్కువ కాలం పంటనిచ్చే విశిష్టమైన పంట బత్తాయి. దాన్ని లేదా చీనీ నిమ్మ లేదా స్వీట్ లెమన్ అనే పంట మొక్కల తయారీ గురించి ఈ వీడియోలో ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ప్రస్తుతం మా ఊర్లో జంబేరి మరియు రంగపూర్ అనే 2 రకాల బత్తాయిలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ వీడియోలో మీకు నర్సరీ కోసం ఎలా తయారు చేసుకోవాలి మరియు ఈ చీనీ మొక్కల నర్సరీ ప్లాంటేషన్ ఎలా ఉంటుందో అనేవి చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆల్రెడీ కొద్ది రోజుల ముందు నాటిన ప్లాంటేషన్ ఇది. దాని పక్కనే ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం నాటిన బత్తాయి చెట్లు కూడా చూడవచ్చు. ఇక్కడ జామ చెట్లు, బత్తాయి 2 ఇంటర్ క్రాప్లో సాగు చేస్తున్నాం పక్కనే. సో ఇవి మదర్ ప్లాంట్స్ అండి. సో ఇలా మదర్ ప్లాంట్స్ని తీసుకొని వచ్చి దానిని ఎలా మనం నర్సరీకి వాడుకుంటామనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఉంటానట. కూర్చోండి. అదే తగ్గింది. ఈ పక్క తగ్గింది. ఇది పెద్దగా కదా, మళ్ళీ బెడ్డింగ్ చెప్పేమా అయ్యా. అదే ఇసు కర్ర దగ్గర తీసి దీని సాలకేసుకో అడిగాయి. ఇతర తమ్ముడు పైకి రా, వస్తారా అంటారా మంచిగా నువ్వు పైకి రా. రవి సార్ ఇట్రా. పర్సల్లా ఓడిపోద్దు. అది 7,000 అది అంత వేయకూడదులే. అట్లా పాటిగా అవునులయ్యా, పాటిగా అదే పలచనొద్దు, ఓడిపోద్దు. అందరికీ ఎడచేతి పక్క పెట్టిపోతాడు.
తొక్కాకు గనేరు నువ్వు అవతలకి పోతే ఇవతల దిగుతావు రెండు వేసుకుని నేను ఓవర్ రౌండ్ వేసుకుని 150 పోవా ఎక్కడ పక్కన కనపడలే ఇంటికి వెళ్ళావా నేను అన్నం తినకు ఇంత పని పెట్టిపోతే ఇంటికి ఎంత పని నేను బూడుతాను బూడుతామని అన్ని పని చేపిల్లా అన్న చరణ్ హాయ్ సో ఫ్రెండ్స్, ఇలా నర్సరీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని నెలల పాటు ఈ నారుని ఇలాగే పెంచి దాని తర్వాత మనం మొక్క ఏపుగా పెరిగిన తర్వాత మనం మొక్కలకి అంటు కడతాము. సో ఆల్రెడీ ఇది లాంగ్ వీడియో అయినందువల్ల ఇంకొక వీడియోలో దాన్ని అంటు ఎలా కడతారు ఆ ప్రాసెస్ అంతా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.